హలో హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. ని మీ వినోద్ కుమార్. ఈరోజు వచ్చేసి బుధవారం 9:30 అవుతుంది. టైం వచ్చేసి ఆల్రెడీ మనకైతే ఒక ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసాము ఓలా నుంచి. హులిమా ఒకండి 635 రూపీస్ చూపించింది. కస్టమర్ పికప్ అయితే వెళ్తున్నాము ప్రెసెంట్. నిన్న మొన్న కూడా డ్యూటీ బాగానే జరిగింది. ఆర్డర్స్ అయితే పర్వాలేదు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక కొంచెం ఆర్డర్స్ అనేది మంచిగా ఉన్నాయి. ఓకేనండి, ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి మనం 638 రూపీస్ కలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ అయితే టైం తీసుకుంది 33 కిలోమీటర్స్ కి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డ్రాప్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రెసెంట్ వచ్చేసి మనము హులిమాలో ఉన్నాం, బన్నార్ఘట్ట రోడ్. ఓకే అండి, మనం సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాము. కస్టమర్ పికప్ అయితే వెళ్తున్నాము. బెల్లందూర్కి 530 రూపీస్ అయితే చూపించింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, మనం వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి 19th. సో మనము నెక్స్ట్ 30th అంటే 11 days కి మనకి ఆల్మోస్ట్ 30,000 అయితే రిక్వైర్మెంట్ ఉందండి, కమిట్మెంట్స్. సో ఈ 11 days కి మనము 30,000 చేయగలమా అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాము. మీలో ఎంతమంది 30,000 చేయగలము అంటారు, ఎంతమంది చేయలేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పూర్తి డీటెయిల్స్ మీకు డైలీ అప్లోడ్ చేస్తాను. కొన్నిసార్లు మనకి ఓలా ఊబర్ నుంచి కాకుండా పర్సనల్ రైడ్స్ పడినప్పుడు దాన్ని అప్డేట్ చేయడానికి కుదరట్లేదు. చాలా మంది అవి కావాల్సిగా అప్లోడ్ చేస్తున్నారు. మేము అవన్నీ నమ్మాలా అది ఇది అనేసి క్వశ్చన్ చేస్తుంటారు. సో అందువల్ల పర్సనల్ రైడ్ పోయినప్పుడు అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఈ 10 days పర్సనల్ రైడ్ అప్లోడ్ చేస్తాను, ఓలా ఊబర్ రైడ్ అప్లోడ్ చేస్తాను. విత్ ఇన్ 11 days కి మనం ఎంత ఎర్నింగ్స్ చేస్తాం అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అందువల్ల అయితే మనం ఈ వీడియోస్ తప్పకుండా చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మీకు కొంచెం కాన్ఫిడెంట్ కూడా అనిపిస్తుంది, కాన్ఫిడెంట్ కూడా వస్తుంది. చేయవచ్చా చేయలేమా, బెంగళూరులో గెటింగ్ అవ్వచ్చా గెటింగ్ అవ్వలేమా అనేది కూడా మీకు కొంచెం మోటివేషన్ కూడా అనిపిస్తుంది. ఓకేనండి, ఇప్పుడైతే మనం ప్రెసెంట్ కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాము. హులిమావ్ నుంచి బెల్లందూర్కి 530 రూపీస్ కస్టమర్ పికప్ చేసుకునేసి డ్రాప్ చేసేస్తాం. ఓకే అండి, సెకండ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డ్రాప్ వచ్చేసి ఊబర్ నుంచి అండి, ప్రీమియర్ ఆర్డర్ 536 రూపీస్ అయితే కస్టమర్ నుంచి కలెక్ట్ చేసాము. మనకి 1 అవర్ జర్నీ అయితే పట్టింది. జస్ట్ 16 కిలోమీటర్స్ ప్రీమియర్ ఆర్డర్ అండి. ఊబర్ నుంచి 1 అవర్ జర్నీ 536 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి రిజర్వేషన్ పడిందండి. సేమ్ డ్రాప్ లొకేషన్ లోనే రిజర్వేషన్ ఉంది. సో 10 minutes వెయిట్ చేయాలి. 1 o'clock కి ఎగ్జాక్ట్ ఇప్పుడు వచ్చేసి 12:50 అవుతుంది. 1 o'clock అయితే కస్టమర్ పికప్ చేసుకుని SMETలో డ్రాప్ చేయాలి. అది మన థర్డ్ ఆర్డర్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాను. అంతలో మనము ఒక టీ తాగేసి కస్టమర్ కోసం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఓకే అండి, థర్డ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డ్రాప్ వచ్చేసి SMETకి ఇప్పుడే డ్రాప్ చేశాను. 508 అయితే కలెక్ట్ చేయడం జరిగింది. 1 అవర్ జర్నీ, జస్ట్ 14 కిలోమీటర్స్ అండి. 14 కిలోమీటర్స్ కి 52 minutes 508 అయితే కలెక్ట్ చేయడం జరిగింది కస్టమర్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడైతే ఆర్డర్స్ అయితే తక్కువగా పడుతుంది. చూద్దామండి ఎలా అవుతుంది. బట్ నెక్స్ట్ ఆర్డర్ చూద్దాం. మనకు 4th ఆర్డర్ అయితే పడిందండి. కస్టమర్ వచ్చేసి CNG నా అనేసి అడిగారు. చూస్తాము. అక్కడికి వెళ్ళాక మనకి లగేజ్ కంఫర్ట్ గా ఉంటే తీసుకొని పోదాం, లేదంటేనా క్యాన్సిల్ చేసుకుందాము.
కస్టమర్ వచ్చేసి అడిగారు. ఓకే అండి, 4th ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. 4th ఆర్డర్ వచ్చేసి 520 రూపీస్ కలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ జర్నీ వచ్చేసి 1 అవర్ 20 మినిట్స్, 20 కిలోమీటర్స్ కండి. 20 కిలోమీటర్స్ కి 519 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అవుతుంది. లంచ్ కూడా చేసిన లేదు. సో ఫస్ట్ లంచ్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఫోరం మాల్ అండి. ఓకే అండి, అదైతే అయిపోయి మనకు వచ్చేసి 5th ఆర్డర్ పడింది. 5th ఆర్డర్ ఎక్కడికని తెలియదు. అమౌంట్ వచ్చేసి మనకి 375 సంథింగ్ చూపించింది. సో పికప్ చేసుకునే కస్టమర్స్ ఎవరు. ఓకే అండి, 5th డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 5th డ్రాప్ వచ్చేసి మనకి కనకపుర రోడ్డు 15 కిలోమీటర్స్ కి 358 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. హాఫ్ అన్ అవర్ జర్నీ. ఓకే అండి, 6th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. 6th ఆర్డర్ వచ్చేసి మనకి కనకపుర రోడ్డు నుంచి ఆల్మోస్ట్ కనకపుర టోల్ అండి. కనకపుర టోల్ నుంచి మనకి బూదిగేరికి అయితే పడింది 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లకు గాను 966 రూపీస్ అయితే చూపించింది. టోల్ ఇంక్లూడ్ అయిందా లేదా అయితే తెలియదు. కస్టమర్ అయితే టోల్ ఎక్స్ట్రా అడిగాను, ఓకే అన్నాడు. సో కస్టమర్ లొకేషన్ అయితే వెళ్తున్నాను. బై ఛాన్స్ టోల్ అక్కడ టోల్లో వెళ్ళాక మళ్ళీ యాడ్ అయితే కస్టమర్ అయితే రిటర్న్ ఎక్స్ట్రా తీసుకోను. ఒక బై ఛాన్స్ యాడ్ అయిన లేదంటే కస్టమర్ నుంచి ఎక్స్ట్రా ఇప్పించుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ పికప్ అయితే వెళ్తున్నాను. కొంచెం విలేజ్ అవుట్ సైడ్ అయితే వెళ్లాల్సి వస్తుంది, సిటీ అవుట్ సైడ్ పికప్ కోసము. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అయితే పికప్కి వెళ్తున్నాను. చూద్దామండి, మీరు చూడండి లొకేషన్ ఎలా ఉందనేది. లొకేషన్ అయితే సూపర్ గా ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో ఎంతైనా జర్నీ చేయాలనిపిస్తుంది. కానీ ఈ 2 కిలోమీటర్స్ మాత్రమే ఇలా ఉంటుంది. ఆ మీట మనకి 2.5 అవర్ జర్నీ చేయాల్సి వస్తుంది బూదిగేరికి. సో అందువల్ల అయితే మనము 2.5 అవర్స్ కి మనకి 990 రూపీస్ అయితే మనము కస్టమర్ నుంచి ఇప్పించుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి, కస్టమర్ లొకేషన్ కి అయితే వచ్చేసాం అనిపిస్తుంది. ఓకేనండి, మనం కనకపూర్ రోడ్ నుంచి బూదిగేరికి అయితే డ్రాప్ అయిపోయింది. దానికి వచ్చేసి 1160 అయితే బిల్ అయింది విత్ టోల్. సో కస్టమర్ ఆల్రెడీ టోల్ ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పాడు కాబట్టి 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు. 1260 అయితే కస్టమర్ నుంచి కలెక్ట్ చేశాను. 1060 రూపీస్ ఫోన్ పే చేశాడు, 200 రూపీస్ క్యాష్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి కుట్లు గేటు పడిందండి, సోమేశ్వర నగర కుట్లు గేటు. దానికి వచ్చేసి 880 రూపీస్ అయితే ఓలా నుంచి చూపించింది. కస్టమర్ పికప్ వచ్చేసి 10 మినిట్స్ చూపిస్తుంది. సో 10 మినిట్స్ లో కస్టమర్ పికప్ చేసుకునేసి డ్రాప్ చేసేస్తాము. డ్రాపింగ్ టైం వచ్చేసి 1.5 అవర్ టైం తీసుకుంటుంది. సో చూద్దామండి, ఈ డ్రాప్ చేసేసాక మన ఎర్నింగ్స్ ఎంత అయినా ఒకసారి చూసుకుందాం. కాకపోతే ఇంకా చేయాల్సి వస్తుంది నాకు తెలిసి. చూసి ఫైనల్ గా ఇంకా ఎంత చేయాల్సి వస్తుంది కూడా చూద్దాము. ఈ రోజు అయితే ఎట్లా తిరిగి మనము ఒక 5,000 అంటూ చేయాలని డిసైడ్ అయిపోయినాను. ఫస్ట్ టార్గెట్ అన్నా అట్లీస్ట్ ఫస్ట్ టార్గెట్ అయినా మనం చేయాలి. సో దానివల్ల అయితే మనము ఈరోజు లేట్ నైట్ అయినా కూడా ఈరోజు డ్యూటీ అనేది చేస్తాను, కంటిన్యూటీ. బై ఛాన్స్ ఎలాంక సైడ్ వస్తే మాత్రమే ఇంటికి పక్క వెళ్తాను, లేదంటే కార్లో రెస్ట్ తీసుకుంటాను ఈరోజు.
తిరిగి మార్నింగ్ తొందరగా డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాను. దానివల్ల రేపు కూడా మన టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూద్దామండి ఈరోజు ఎంతవరకు అయితే మన టార్గెట్ అవుతుంది అనేసి. ఇప్పుడు కూర్లు గేట్ నుంచి ఎలా అంకా లేదా ఎయిర్పోర్ట్ పడినా కూడా మనకి లాంగ్ ఆర్డర్ పడుతుంది. సో అలా పడినా కూడా మనకి టార్గెట్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. అలా లేని పక్షాన మనము ఏదైనా చిన్న రైడ్ తీసుకునేసి అక్కడ టెస్ట్ తీసేసుకుందాము. చూద్దాం, లాస్ట్ 12 o'clock వరకు ట్రై చేద్దాము ఎంత వీలైతే అంత. ఇప్పుడు 1.5 hour అంటే 10:30కి అయితే ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అవుతుంది. రైడ్ తీసుకోవాలి. ఓకేనండి, కూట్ల గేట్కి అయితే డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 11:45 అవుతుంది టైము. 10:30కి కంప్లీట్ కావాల్సింది 11:45 కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 3 hours అయితే జర్నీ తీసుకుంది. అది ఎందుకంటే ఇలా ట్రాఫిక్ హెవీగా ఉంది, అందువల్ల అయితే లేట్, చాలా టైం అయిపోయింది. డ్రాప్ చేసాక కాస్త డిన్నర్ కూడా చేసి లేదు. డిన్నర్ చేద్దామనేసి డిన్నర్ చేస్తుండగా మనకి ఇంటర్సిటీ అనేది పడిందండి. ఇక్కడ హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏమంటే, మనకి టార్గెట్ కాలేదని ఆలోచిస్తూ కొంచెము ఏ విధంగా చేద్దాము, పడుకుందామా లేదా డ్యూటీ చేద్దామా అని ఆలోచిస్తున్న టైంలో మనకి ఇంటర్సిటీ అనేది పడింది. అది కూడా మనకి ఎక్కడో మైసూరో లేకపోతే కనకపుర కాదండి, డైరెక్ట్ కనిగిరి ఒంగోలు దగ్గరికి పడింది. అది వచ్చేసి 8,000 అయితే మనకి ఊబర్ నుంచి పడింది. సో నేను వచ్చేసి కస్టమర్ని రిక్వెస్ట్ చేశాను 15,000. సో కస్టమర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు, ఓకే అన్నాడు. ఎందుకంటే మనము అంత అమౌంట్ ఎందుకు అడిగానంటే, మనము ఏదో మైసూరు లేకపోతే నియర్ బై ఏదైనా సిటీ అయితే మనకి రిటర్న్ ఆర్డర్స్ పడతాయనే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ తిరుపతి అన్నా కూడా మనకి రిటర్న్ ఆర్డర్స్ పడతాయి. కాకపోతే అంత లాంగ్ వెళ్ళాక మనకి ఎటువంటి రూపాయి కూడా చిక్కదు. ఏదో బ్లాబ్లానో అలాంటివి ఏదో వాడి కొంత టాలెంటెడ్గా వస్తే మనకి ఏదో అమౌంట్ చిక్కుతుంది, లేకపోతే మనకు 1 రూపాయి కూడా చిక్కదు. సో నాకు ఈ పోయేకి 50-50 మైండ్ ఉండే. సో అంత అమౌంట్ ఇస్తే వెళ్దాము, లేదంటే లేదనేసి అడిగాను. కస్టమరు వాళ్ళకి అర్జెంట్ ఉందనేసి ఓకే రాండి ఇస్తాను అన్నారు. సో నేను ఇప్పుడు నైట్ 12 o'clockకి పికప్ ఉంది. సో కస్టమర్ని ఎక్కించుకొని డైరెక్ట్ కనిగిరి ఎక్కడ నాన్ స్టాప్ తోలాలని చెప్పాడు, ఓకే అన్నాను. సో కస్టమర్ని పికప్ చేసుకునేకైతే నేను ఇప్పుడు లొకేషన్కి వెళ్తున్నాను. ఓ 10 minutes పడుతుంది కస్టమర్ లొకేషన్కి. సో ఇప్పుడైతే కస్టమర్ని పికప్ చేసుకునేసి సిఎన్జి కూడా అయిపోయింది, సిఎన్జి ఫిల్ చేయించుకుందాం ఫస్ట్. ఆన్ ది వేలో ఎక్కడే కానీ కడపలో చిక్కుతుంది, కాకపోతే కడప రూట్ వెళ్తున్నాము. కడపలో ఆ టయానికి మనకి క్లోజ్లో ఉంటుంది. సో ఎంత వీలైతే అంత సిఎన్జితో తోలి మిగిలింది మనం పెట్రోల్తో తోలాల్సి వస్తుంది. అందువల్ల మనం ఇక్కడే ఫుల్ చేయించుకొనేసి వెళ్దామనేసి కస్టమర్ పికప్ చేసుకొని సిఎన్జి ఫిల్ చేసుకుందామనేసి డిసైడ్ అయినాను. ఓకేనండి, నాతో పాటు మీరు కనిగిరి చూస్తారు రండి. ఇంకో విషయం, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మార్నింగ్ మనము 8:30-9 o'clock అయితే కనిగిరి అనేది రీచ్ అయిపోతాము. ఓకేనండి, ప్రజెంట్ అయితే మనము కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాము. కస్టమర్ని ఎక్కించుకుందాం ఫస్ట్. ఓకేనండి, సిఎన్జి అయితే ఫుల్ చేయించాను. 700 rupees అయితే పట్టింది, 7.5 లీటరు, 7.5 kg. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనము స్టార్ట్ అయిపోతాం. సిఎన్జి వచ్చేసి హొస్కోటలో ఫిల్ చేయించాను. మనము ట్రిప్ కూడా 0 చేసుకున్నాము. వెళ్తుండగా చాలా నిద్ర అయితే వచ్చేసింది. టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. మిడిల్లో కస్టమర్తో పాటు టీ తాగడానికి నిలబెట్టాను. ఓకేనండి, గుడ్ మార్నింగ్. మనం ప్రజెంట్ వచ్చేసి గద్వేల్కి అయితే వచ్చేసాము. కడప దాటుకొని గద్వేలు. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 70 kilometers 80 kilometers దాకా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక టీ స్టాప్ అనేది మధ్యలో వేసుకునేసి నా స్టాప్ అయితే కొట్టేయాలి. టీబీ విషయానికి వచ్చేస్తే మనము 370 rupees టీబీ పే చేసామండి. అది ఆన్లైన్లో, ఆ బిల్ కూడా మీకు రిసిప్ట్ పెట్టాను.
ఇది కంపల్సరీ అండి. అదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు టీవీ కంపల్సరీ పే చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం 284 కిలోమీటర్స్ అయితే వచ్చాము. 1110 రూపీస్ పట్టిందండి సిఎన్జి అనుకుంటే పెట్రోల్. ఇదేనండి గ్రీన్ ఫీల్డ్ హైవే. మనకి విజయవాడ స్టార్ట్ అయ్యి మనకి కోడూరు చెక్ పోస్ట్ దగ్గర మీట్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ రోడ్ అనేది రెడీ అయిపోయింది. ఇక బ్రిడ్జ్లు మాత్రమే పెండింగ్ ఉంది. మనకల్లా కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది. బ్రిడ్జ్లు మాత్రం పెండింగ్ ఉన్నాయి. దగ్గరలో మనకి అందుబాటులోకి అయితే రానుంది. ఓకేనండి, ఎట్టకేలకు మనం కనిగిరి అయితే చేరుకున్నాము. ఇక్కడ వెదర్ వచ్చేసి చాలా వేడిగా ఉందండి. కస్టమర్ని అయితే డ్రాప్ చేసి మిగిలిన విషయాలు అయితే డిస్కస్ చేస్తాము. ఓకేనండి, ఎట్టకేలకు మనకైతే కనిగిరి డ్రాప్ అయితే అయిపోయింది. నైట్ కస్టమర్ని పికప్ చేసుకొని వచ్చాను. నైట్ 12:30కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసి 8 o'clock రీచ్ అయినా. ఆల్మోస్ట్ 7.5 hours తీసుకుంది. మనకి ఎక్స్పెన్సెస్ ఎంత అంటే ఇదండి ఈరోజు ఎర్నింగ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. డేట్ వచ్చేసి August 19th, 2026. ఇన్కమ్ వచ్చేసి 19,621. సిటీలో చేసింది ప్లస్ పర్సనల్ రైడ్ 15,000. రెండు సేరి మనకి 19,621 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయినాయి. ఇందులో ఎక్స్పెన్స్ వచ్చేసి 2,732 అండి. ఇది మరి మనము కనిగిరి చేరగా అంటే పర్సనల్ రైడ్ అక్కడ డ్రాప్ అవ్వడానికి పట్టిన ఎక్స్పెన్సెస్ మాత్రమే అండి. తిరిగి రావడానికి కడప నుంచి మనకి బ్లాబ్లా బుక్ చేసుకున్నాము. సో కడప నుంచి 2 seats అయితే బెంగళూరుకి బ్లాబ్లా నుంచి బుక్ అయినాయి. సో ఆ ఇన్కమ్ మనకైన ఖర్చు అందులో వెళ్ళిపోయాయి. సో ఇందులో మెన్షన్ చేయలేదు, ఇన్కమ్ మెన్షన్ చేయలేదు, ప్లస్ ఎక్స్పెన్సెస్ కూడా మెన్షన్ చేయలేదు. మనం కనిగిరి చేరగా అయిన ఖర్చు ఇన్కమ్ మాత్రమే ఇందులో మెన్షన్ చేస్తున్నాను. టోటల్ ఎక్స్పెన్సెస్ పోగా మనకి మిగిలింది వచ్చేసి 16,889. ఆల్మోస్ట్ 17,000 అండి. మన ఇన్కమ్ 17,000. మనం కనిగిరి వెళ్ళేటప్పుడు సిఎన్జి ఒకసారి ఫిల్ చేయించామండి. సిఎన్జి వచ్చేసి 700 రూపీస్ ఫిల్ చేయించాను. పెట్రోల్ వచ్చేసి 1000 రూపీస్ ఫిల్ చేయించాను. రెండు సేరి మనకి 17,000 అయితే ఖర్చు అయింది. ఇక ఫుడ్ వచ్చేసి ఎంత ఖర్చు అయింది అన్ని ప్రతి ఒక్కటి మెన్షన్ చేశాను. పర్సనల్ రైడ్ అనేసి 15,000 మెన్షన్ చేశాను. మనం టోటల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ మనం అనలైసిస్ కింద తీసుకుంటే సిఎన్జి వచ్చేసి 1,200 అయితే ఖర్చు అయింది. పెట్రోల్ వచ్చేసి 1000 రూపీస్. ట్యాక్స్ వచ్చేసి అదేనండి, మనం ఆంధ్రాకి వెళ్ళాం కాబట్టి టీబీ అనేది పే చేయాలి. సో 370 రూపీస్ అయితే పే చేశాను. ఇక ఫుడ్కి వచ్చేసి 145 రూపీస్ అయితే ఖర్చు అయింది మనకి ఓవరాల్గా. మన ఇన్కమ్ ఫ్లో ఎలా ఉందంటే ఇన్కమ్ ఓవర్ పర్సనల్ రైడ్ అండి 15,000. ఓలా నుంచి వచ్చేసి 2,700. ఊబర్ నుంచి వచ్చేసి 1,900 అయితే మన ఇన్కమ్ అండి. కనిగిరి వాతావరణం ఎలా ఉందని చెప్తే చాలా ఉడుకండి, ఉడుకు. ఇక ఆల్మోస్ట్ సముద్రం దగ్గర ఉంటుంది. ఒంగోలు దగ్గర, ఒంగోలు ఇటు నుంచి 60 kilometers ఏమో. ఇక మన సముద్రం వచ్చేసి ఒక 70 kilometers అప్రాక్సిమేట్లీ ఉంటుంది. సిఎన్జి అనేది అవైలబుల్ లేదు ఇక్కడ. కడప దాకా ఏం ఫ్యూయల్తోనే వెళ్ళాలి. సో వచ్చేప్పుడు 500 ఫ్యూయల్ వేయించాను, 1000 రూపీస్ ఫ్యూయల్ వేయించాను. ఇంకా 3 points ఫ్యూయల్ ఉంది. సో అదే ఫ్యూయల్తో మనము కడప దాకా వెళ్తాము. అక్కడి నుంచి అయితే మనము సిఎన్జి ఫిల్ చేయించుకునేసి సిఎన్జితో అయితే వెళ్తాము. ఇదండి, తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, హ్యావ్ ఎ నైస్ డే.